అందరికీ నమస్కారం అండి. మన వాహిని ప్రేక్షకులకి, వీక్షకులకి నా స్వాగతం, సుస్వాగతం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో అడవి బాపిరాజు గారి తరంగిణి కథా సంపుటిలో మొదటి కథ మనం శైలబాల అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇవాళ రెండవ కథ నాగలి అనేది మనం చదవబోతున్నాం. ఇది అడవి బాపిరాజు గారి తరంగిణి కథా సంపుటిలోది. హృదయంలోని కల్మశాన్ని ఈవలావలకి త్రోసివేసి దాగి ఉన్న సౌందర్యాన్ని బయటపెట్టే మంచి పాటలాగా నాగలి సాగిపోతుంది. సారింపబడి శృతిస్వరాలు హాయిమంటూ పలుకుతూ ఉన్న వీణ తీగలలాగా ఆ పొలంలో నాగేటి చాళ్ల ప్రత్యక్షమవుతూ ఉన్నది. తెరచాపల్లా ఆకాశంలో చొచ్చుకుపోయే పక్షి రెక్కల్లాగా తెల్లటి ఆ దుక్కిటెద్దులు రెండు ముందుకు నడుస్తుంది. శిష్యుని మనసు వ్యవసాయం చేసే పూజ్యుడైన గురువులాగా రైతు నాగలి వెనకాలే కొరడాతో ఎద్దుని ఆదులిస్తూ తోలుతూ ఉన్నాడు. గట్టు మీద కూర్చుని తన చిత్రలేఖన పుస్తకంలో ఆ పొలం వెనకాల కొండలపైన మేఘాలు, ఆకాశాన్ని, ఆ మబ్బుల్ని, ఆ కొండల్ని, అంచుల్ని, ఎరుపు రంగులు చిత్రిస్తున్న అరుణ కిరణాలని, చెట్లని, పక్షుల్ని శ్యామలరావు కూంచెతో బొమ్మ వేస్తున్నాడు. శ్యామలరావు లోగొంతుకుతో ఒక పాట అందుకున్నాడు. తల్లి పెదవుల నిత్య దర్శనమయ్యేటి నవ్వులే తెల్లని పువ్వులే దేవి, తలతల కన్నులు మొలయించు కాంతిలే నాగేటి తాళ్ళలో నవ్యాంకురము దేవి. అలుముకుంటూ ఉన్న ఆ చీకట్లో ఎద్దుల్ని విప్పుతూ ఉన్న రైతుని చూసి శ్యామలరావు మళ్ళీ మళ్ళీ ఆ చరణాలనే పాడుకుంటూ తన రంగులు పెట్టే చిత్రలేఖన పుస్తకము సర్దుకుని తన స్నేహితుని ఇల్లు చేరుకున్నాడు. 5 అడుగుల 8 అంగుళాల మనిషి కొంచెం ఉంగి గుమ్మం దాటి ఆ పర్ణశాలలోని ముందర హాల్లోకి అడుగు పెట్టేటప్పటికి, హలో శ్యామ్, చీకటి అయ్యేదాకా చిత్రిస్తూ ఉన్నావే, అంత సౌందర్యవంతమైన వస్తువు ఏం కనపడింది అయ్యా అంటూ వదులు జడను వేసుకుంటూ ఉన్న స్వర్ణకుమారీదేవి తడక చాటున ఉన్న గదిలోంచి చక్కా వచ్చింది. శ్యామలరావు స్వర్ణకుమారిని చూసి పెదవుల్ని ప్రసరించే చిరునవ్వు హరికేన్ దీపపు వెలుగులో కంటిపోతూ ఉండగా, ప్రేమకాంతులు కళ్ళల్లో తొణికిసలాడుతూ ఉండగా, అనేక వేల సంవత్సరాల నుంచి ఉన్న పురాతన విషయమై చిత్రిస్తూ ఉన్నాను. మీ పొలం దున్నడమే. వ్యవసాయం మనసుని పాతేస్తుంది, మెదడుని కర్రబారుస్తుంది అంటావే. వ్యవసాయపు దృశ్యాలు, చిత్రలేఖనపు విషయాలు ఎట్లా అవుతాయ్యా? వ్యవసాయంలో రసస్వరూపం ఉంటుందా మరి? ఉందా మరి అనిపింది ఆయన. వస్తువులో మెరుకుతనం ఉండవచ్చు కాక, వస్తువు తుచ్చమైంది కావచ్చు కాక, ఆ వస్తువు కళా వస్తువు కాకూడదనే ధర్మం ఎక్కడా అని అనగా, స్వభావ ప్రసన్నమైన వస్తువే కళా వస్తువు అవుతుందని వారిస్తావుగా అన్నాడు. దానికైనా నీచపు వస్తువు నీచపు వస్తువు ప్రత్యేకార్థము ఉత్తమమైన భావంతో ఇయ్యలేకపోవచ్చు, కానీ ఆ వస్తువు ఇతర విషయంలో సంబంధం చేత ఉత్తమ భావపూరితం కావచ్చు కదా. సొన్నె సాని అంది. నన్ను సొన్నసాని, గిన్నిసాని అని పిలవకు, నాకు ఒళ్ళు మండిపోయే కోపం వస్తుంది. పూర్ణమైన పేరు పెట్టి పిలవరాదు అని ఆవిడంటే, ఈయన ఏదో కోపం మనసులో ఉంచుకుని గానమాధుర్యమైన పేరుతో పిలిస్తే కోపం ఎందుకు, స్వర్ణనామ్ని అంటాడు. నీతో మాట్లాడడం బుద్ధి తక్కువ, నీకు మా వ్యవసాయం ఇష్టం లేకపోతే నాకెందుకు కోపం, అదిగో మా అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి ఇంతలో స్వర్ణకుమారి అన్నగారు శ్రీనివాసరావు గుమ్మం దగ్గర తావంచి లోపలికి వచ్చినాడు. ఏమిటి పిల్లకాయ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, బుద్ధి తక్కువ కోపం అంటున్నాయో తల్లి అని అంటే, ఈ స్నేహితుడు గారి మాటలు నీకు పథ్యం, నేను బుద్ధి తక్కువ దానని అందరికీ తెలియనే తెలుసు, అదే అంటున్నాను అని చెప్పి స్వర్ణకుమారి విశ్వేశ లోపలికి వెళ్ళిపోయింది. ఆడవాళ్ళకి కోపం కూడా అందమైన అన్నాడు శ్యామలరావు నవ్వుతూను. విన్నావా సోన్, శ్యామం అనే మాట కుక్కర్లో భోజనం అంతా ఉడికిందో లేదో చూసావా లేదా? బొమ్మలతో కడుపు నిండిన శ్యామలానికి అన్నం కావాలో అక్కర్లేదో, కానీ వ్యవసాయదారునైన నాకు వృకోదరత్వం అలవడింది. మొక్క పాతే కాలంలో స్నానం చేసి వస్తున్నాను అని శ్రీనివాసరావు స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు. ఇదిగో కొత్త కవిత్వరపు వ్యవసాయదారుల భాషలాగా ఉంది అంటూ శ్యామలరావు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు దొడ్లోకి వెళ్ళాడు.
కుంతలూరు గ్రామానికి 10 మైళ్ళ దూరంలో 2 కొండల మధ్య ప్రవహించే ఒక వాగుకి పెద్ద ఆనకట్ట కట్టి బ్రహ్మాండమైన చెరువు నింపారు ప్రభుత్వం వారు. ఆ చెరువు కింద ఒక 1000 ఎకరాల భూమి మాగాణి మొదలైన సాగు చేసుకోవడానికి నీళ్లున్నవి. ఆ భూమి అంతా అడవిలా ఉండే రోజుల్లో ఇంగ్లీషు పండితుడైన యువకులు అనేకులు నిరుద్యోగపు సైతానుపాలన పడి ఉండే వాళ్ళకి ఆ భూమి అంతా పంచి ఇవ్వాలని అలజడి పుట్టింది. ప్రభుత్వం వారు మొట్టమొదట 100 ఎకరాలు 10 మంది పట్టభద్రులకు పంచి ఇచ్చేటట్టును, వ్యవసాయం పెట్టుబడికి గాను ఒక్కొక్కరికి 5,500 రూపాయలు అప్పు ఇచ్చేటట్లును, భూమి హక్కు 10 ఏళ్ల వరకు ప్రభుత్వం వారికే ఉండేటట్లును, చివరి 5 సంవత్సరాలు నూటికి 10 రూపాయల వంతున పన్ను ఇచ్చేటట్లును, అడ్వాన్సు సొమ్ము యావత్తు 10 ఏళ్లలో తీర్చుకునేటట్టున్న మొదలైన షరతులతో భూమి ఇచ్చినట్లు ఏర్పాటు చేశారు. దేహదారిద్ర్యము, మనోదారిద్ర్యము కూర్చుకున్న 10 మంది వేల కొద్ది వచ్చిన అభ్యర్థుల్లో ఏడుకున్నారు. అందులో శ్రీనివాసరావు ఒకడు. శ్రీనివాసరావు, శ్యామలరావు కాశీ విశ్వవిద్యాలయంలో సహాధ్యాయులు. ఎంఎస్సి పట్టాలు పొందిన తర్వాత వారిద్దరూ విడిపోయినారు. తనలో ఉండే లలిత కళా చాతుర్వాన్ని పైకి మొలిపించి విజృంభింపజేయడానికి ప్రసిద్ధికెక్కిన శాంతినికేతన లలిత కళాశాలకి శ్రీ నందలాల్ మహాశిల్పి పాదాలు పూజింపబోయినాడు శ్యామలరావు. 4 ఏళ్ల తర్వాత చిత్రకళా కోవిదుడై అనేక ప్రదర్శనలతో బహుమతులు అంది అతను ఆంధ్ర దేశోన్ముఖుడైనాడు. చిన్నతనాన్ని నుంచి సహాధ్యాయుడైన శ్రీనివాసరావు చెల్లెలు స్వర్ణకుమారిని తన హృదయ సింహాసనంలో అధివసింపజేసుకున్నాడు. స్నేహితులిద్దరికన్నా 5 ఏళ్లు చిన్నవాడైన ఆ బాలిక వీరిద్దరూ ఎంఎస్సి కాశీలో చదివే రోజుల్లో వారితో పాటే మకాం చేసి ఇంటర్ చదువుతూ ఉండేది. స్వర్ణకుమారి ఏడాది కిందనే బిఏ పూర్తి చేసుకుని అన్నగారి వ్యవసాయంలో సాయం చేయడానికి తల్లిదండ్రుల అనుమతి మీద కొంతలూరు గ్రామంలో ఉన్న నూతన వ్యవసాయ ఆశ్రమానికి చేరుకుంది. అప్పుడు ఆమెకి 19 ఏళ్ళు, నవ యవ్వని, దివ్య సుందరి. అలాంటి స్వర్ణకుమారిని మంచి ముహూర్తంలో వివాహం చేసుకుని తన లలిత కళకు వన్నెలు దిద్ది తన జీవితం దివ్యానంద పూరితం చేసుకుందామని శ్యామలరావు ఉవ్విళ్ళూరుతూ ఉండడం చేత ఇంటికి వెళ్ళగానే తల్లిగారి హృదయం చల్లబడేటట్టు వారం రోజులైనా ఉండకుండా శ్యామలరావు కొంతలూరు ప్రయాణమయ్యాడు. శ్యామలరావు అంటే స్వర్ణకుమారికి చిన్నతనంలోనే 5 ఏళ్ల బాలికగా ఉన్నప్పటి నుంచి ప్రేమ. తీయని మందరమైన అతని గొంతుకు విన్న, గురు శిక్షణ లేకపోయినా అందాలు సేకరించుకోబోయే అతని చిత్రలేఖనాలు చూసినా ఆమె గుండె మధురంగా కొట్టుకునేది. చదువుకునే రోజుల్లో, సెలవు రోజుల్లో తన ఊర్లో ఉన్న ప్రసిద్ధికెక్కిన ఒక గాయకుని చేత ఆమె వీణ పాట చెప్పించుకున్నది. శ్యామలుని కళ్ళకు తన వీణ దివ్యార్పణగా సంకల్పించుకుంది ఆ బాలిక. శ్రీనివాసరావుకి చిన్నతనం నుండి వ్యవసాయం అంటే మహా ఇష్టం. పాతబడి నష్టదాయకమైన వ్యవసాయపు రీతులన్నీ నెమ్మది నెమ్మదిగా మార్చి శాస్త్ర పరిశోధన పూర్వకమైన మంచి పంటలు పండించే కొత్త మార్గాలు అవలంబించాలని అతని వాదన కొద్దీ రైతాంగమైన తండ్రి గారి కర్షకత్వానికి అనేక మార్పులు తీసుకొచ్చి వీలైనప్పుడల్లా శ్రీనివాసరావు చక్కని వ్యవసాయపు పద్ధతుల్ని ప్రవేశపెట్టించారు. ఉద్యోగం లేకుండా వీధులు వెంబడి తిరుగుతూ లోకాన్ని తిట్టుకుంటూ జమీందారుని ధనాఢ్యుల్ని పేరు తలుచుకుని పళ్ళు కొరుకుతూ ఉండే చదువుకున్న వాళ్ళంతా తిరిగి వ్యవసాయంలోకి చేరిన నాడే భారతదేశం బాగుపడుతుందని ఛాతీ విస్ఫారితం చేసి కళ్ళల్లో కాంతులు ప్రసరిస్తుండగా శ్రీనివాసరావు వాదిస్తూ ఉంటాడు. ఈ విషయంలోనే శ్రీనివాసరావుకి శ్యామలరావుకి భేదాభిప్రాయాలు కలిగాయి. నేల దున్నుకోవడానికి, మెదడు దున్నుకోవడానికి ఉత్తరపు ధ్రువానికి దక్షిణపు ధ్రువానికి ఉండే తేడా ఉంటుంది అంటాడు శ్యామలరావు. ఒకదానికొకటి సంబంధం ఉంటే దానివల్ల ఒకదాని సహాయం వల్ల ఇంకొకటి విజృంభిస్తుందని శ్రీనివాసరావు వాదిస్తారు. అన్నగారి వాదన దిట్టంగా బలపరుస్తుంది స్వర్ణకుమారి. ఏఎల్టీ పట్టాను చేతిలో పుట్టుకుని మేస్త్రీ పని అని దేశాలు తిరగడం కన్నా భారత నారీమణి ఎంత చదువుకున్నా భక్తులకి సహాయంగా వ్యవసాయ వృత్తే అవలంబించాలని తన తీయటి గొంతుకుతో చక్కగా వాదిస్తుంది. ఆ కారణం చేతనే పట్టభద్రురాలు కాగానే నాగలి పట్టుకున్న అన్నగారికి అన్నం పట్టుకెళ్లే ఆడబడుచు అయింది. అన్నగారికి 10 ఎకరాల భూమిలోనూ 1 ఎకరం తన సొంత సేద్యానికి ఉంచుకుంది. రాత్రింబగళ్ళు కష్టపడి ఆ ఎకరం భూమి పూల చెట్లతోనూ, కూరగాయల మొక్కల పాదుల్లోనూ, పండ్ల అంట్లలోనూ తిరిగి అమ్మేందుకు మొక్కజొన్నల కండులతో నింపివేసింది. తనకు స్వర్ణకుమారికి జరిగిన వాదనల గురించి ఆలోచించుకుంటూ భోజనాల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు శ్యామలరావు.
వచ్చిన వారం రోజుల నుండి ఎప్పుడూ పాటలు పాడుతూ, తాను నవ్వుతూ, ఇతరుల్ని నవ్విస్తూ ఉండే శ్యామలరావు చప్పగా, చల్లగా భోజనం దగ్గర కూర్చుని తన వైపైనా చూడకుండా తల వాల్చుకుని ఉండడం స్వర్ణకుమారి చూసింది. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఒత్తైన జుట్టుతో వికసించి ఉన్న అందమైన అతని తలను తన హృదయానికి అదుముకొని, నీ మీద నాకెప్పుడూ కోపం కలగదు శ్యామం. నీ భావాలకి తీరని విచారమే కాని అని అందామని ఆమెకి గాఢమైన కాంక్ష కలిగింది. నా మాటలకి కోపం వచ్చిందా ఏమిటి? భోజనం తిన్నగా చేయటం లేదు శ్యామ్ అని స్వర్ణ అంది. నీ మాటలకి కోపం ఎందుకు స్వర్ణ? గంగా కులంలోని వెన్నెల లాంటి నీ హృదయం తలుచుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఆ వెన్నెల్లో ఎప్పుడు తేలిపోదామా అని ఆలోచిస్తున్నానంతే. స్వర్ణకుమారి కళ్ళల్లో మెరుపులు వెలిసినవి. శ్రీనివాసరావు శ్యామలరావుని చూసి, ఒరే శ్యామ్, నేను ఇంజనీర్తో మాట్లాడి ఏర్పాటు చేయించాను. నువ్వు దరఖాస్తు పెట్టుకోగానే నీ 10 ఎకరాలు నీకు ఇస్తారు. నువ్వు వ్యవసాయం ప్రారంభించగానే నిజమైన భూస్వామి అవుతూ నీ గృహిణి నీ ఇంటికి అవతరిస్తుందని ఒక తాయిలం గారు నిన్న నన్ను నీతో చెప్పమన్నారు అని అన్నాడు. శ్యామలరావు మాట్లాడలేదు. అన్నగారి మాటలకి చిరునవ్వు నవ్వుకుంటూ ఉన్న స్వర్ణకుమారి శ్యామలుని మౌనానికి నివ్వెరపై చూసింది. భోజనాలు అయినాయి, కూర్చున్నారు. శ్యామలరావు సిగరెట్టు, శ్రీనివాసరావు చుట్టా కాల్చుకుంటూ ఉండగా స్వర్ణకుమారి తన తోటలో తయారైన తమలపాకులు రాసి చుడుతోంది. శ్యామలరావు తల ఉంచుకునే, సీను, వ్యవసాయం చేయడం నాకు ఇష్టం లేదు. చదువుకి వ్యవసాయానికి సంబంధం లేదని నేను మొదటి నుంచి వాదిస్తున్నాను. శ్రీనివాసరావు ఒక్కడు తప్ప బుట్టవచ్చు కాక. సరే, తక్కిన వాళ్ళంతా కొద్ది రోజుల్లో నిజం గుర్తిరిగి నాగళ్ళు నడమధ్యన వదిలి స్వగ్రామానికి ఏం చేస్తారని నా గట్టి నమ్మకం. వ్యవసాయం చేసేవాళ్ళు వేరు, చదువుకున్న వాళ్ళు పరిశోధనలు చేసి శాస్త్ర పరిశోధనకి కొత్త అధ్యాయాలు చేర్చాలి. కళాదేవిని నూతన పంథాలో నడపాలి. ఆమెకి నూతన అలంకారాలు సమకూర్చాలి. అది నా ఉద్దేశం. స్వర్ణకి ఈ వ్యవసాయం వల్ల అద్భుతమైన అందం పోయి కర్కశమైన అదో రకపు అందం వచ్చింది. అయితే ఏమి, తేనె సున్నవాడు సారీ తేనె సున్నవాడవు నువ్వే, తెలుసున్నవాడు, సారీ, పర్వాడు అచ్చు తప్పవండి. తెలుసున్నవాడు నువ్వైనా ఆమె బోధించి నా వెంట పంపు. నేను బెజవాడలో ఒక లలిత కళాశాలని ఏర్పాటు చేయదలుచుకున్నాను. వెన్నెల కిరణాలలా ప్రసరిస్తూ వీణ తీగల్లోంచి దివ్య గాంధర్వాన్ని ఉద్భవింపజేసే ఆమె వేళ్ళు మొరటుబారి ఎలా ఉన్నాయో చూడు. ఇంటికి రాగానే మీ నాన్నగారు ముహూర్తం పెట్టిస్తామన్నారు అని అన్నాడు. ఈ మాటలు వింటున్న కొద్దీ స్వర్ణకుమారికి మొహం జేవరించింది. చేతులు వణికినవి. అన్నయ్య, శ్యామలరావు ఇక్కడ వ్యవసాయం చేయనక్కర్లేదు. స్వర్ణకుమారి పెళ్లి చేసుకోకుండానే అన్నగారికి సహాయం చేస్తూ ఇక్కడే ఉంటుందని చెప్పు. రేపు 2 గంటల బండి రైలుకి మీ శ్యామలరావుని తీసుకువెళ్ళి ఏర్పాటు చేయించమని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఈ నూతన కర్షకాలంలో ఒక వివాహం కాని యువకుడు ఉన్నాడు. భూపుత్రుడిలా ఉండే స్వర్ణకుమారి నిజమైన బంగారు ప్రోవని అతని నమ్మకం. తన ఇంట మహారాణిగా ఆమెకి అధికారం ఇవ్వడానికి అతడు ఆశిస్తున్నాడు. ఈ 2 ఏళ్ల నుండి తన హృదయ దుర్గానికి ముట్టడి వేస్తున్న ఈ వీరుణ్ణి దూరంగానే ఉంచింది స్వర్ణకుమారి. ఈనాడు శ్యామం తన్ను నట్టేట్లో వదిలి వెళ్ళిపోయినట్లు ఆమెకు తోచింది. దివ్యమూర్తి అనుకున్న తన శ్యామం ఇంకా తనవాడు ఎట్లా అవుతాడు? తన హృదయం గ్రహించలేని వాడు తన్ని కాదన్నట్లే. ప్రేమ అనేది ఉట్టి మాయే. అది మనుషులకు ఉండే హృదయ దౌర్బల్యం అని, ఉత్తమ గుణం కానే కాదని, ఆశయాలకి అందరిలేని ప్రేమ తుచ్చమే అవుతుంది. వ్యవసాయం చేస్తూ తన అన్నగారితో పాటు నడుము కట్టుకున్న ఆ ఆశ్రమవాసి నిజమైన వీరుడు. అతన్ని తనకు స్వామిగా చేసుకుంటే అంతకన్నా పవిత్రమైన త్యాగం ఇంకొకటి లేదు. తన హృదయ వనంలో శ్యామలరావు విషపు మొక్క అయిపోయాడు. ఆ మొక్కని కలుపు కింద తీసివేయవలసిందే కదా. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ నిద్ర లేకుండా పక్క మీద దొర్లుతూ రాత్రంతా స్వర్ణకుమారి జాగారం చేసింది. తెల్లవారగట్లే శ్రీనివాసరావు చెల్లెల గదిలోకి వచ్చి చూసేటప్పటికి వడిలిపోయిన పువ్వులా ఉన్న తన ముఖం అన్నగారి వైపు తిప్పి, స్వర్ణ, తోటలోకి వెళ్లే వేళైందా అన్నయ్య అని ప్రశ్నించింది. చెల్లి, నిన్ను చూసి మరీ వెళ్ళమన్నా శ్యామం బండెక్కి వెళ్ళిపోయినాడు. ప్రాణం లేని కర్రలా ఉన్నాడు. మనస్సులో ఉండే ఆవేశాల వల్ల వచ్చే మాటలకి అర్థం లేదు. ప్రేమ అంటే భగవంతుని యొక్క అవతారం అని నా నమ్మకం చెల్లి.
అట్లాంటి ప్రేమని చేతులారా తోసిపుచ్చుకోవడం మన దేవాలయాన్ని మనమే నెత్తిని మీద కూరదోసినట్లు అవుతుంది. నిన్ను విడిచిపెట్టి శ్యామను నిజంగా ప్రాణం విడుస్తాడేమో అని భయం వేస్తోంది. ఎప్పటికైనా భార్య భర్తను అనుసరించవలసిందే కదా చెల్లి. నేను శ్యామానికి ఉత్తరం రాస్తాను. నేను ఇంటికి తీసుకువెళ్ళి దిగబెడతాను. అన్నయ్య నన్ను ఇంటి దగ్గర దిగబెట్టే దారిలోనే ప్రాణాలు దిగబడతాయి అని ఇవిడంటే, అంత వెరితనం ఉండకూడదు తల్లి. నాకు వెరితనమా నీకా? కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ స్వర్ణకుమారి దిండులోకి ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. మంచం మీద పక్కనే కూర్చుని శ్రీనివాసరావు చెల్లెలు వీపు నిమురుతూ, చెల్లి నేను పొలంలోకి వెళ్తున్నాను, తోట పని చూసుకో, ప్రయాణాల మాటలు లేవు అన్న మాటలు ఉఫ్ అని ఊదేస్తున్నాను అని అన్నాడు. చెల్లెల వైపు 10 నిమిషాలు చూసి తల ఊపుకుని పెదవి విదుర్చుకుని నెమ్మదిగా అడుగులు లెక్క వేసుకుంటూ వెళ్ళిపోయాడు. స్నేహితుడైన శ్యామ్ని ఎలా ఒప్పించగలిగలడు? చెల్లెని మనసు ఎలా తిప్పగలడు? చిన్నతనాన్ని నుండి వీళ్ళిద్దరి దాంపత్యం అతని ఊహాపదంలో ఎంతో ఆనందం సమకూరుస్తూ ఉండేది. శ్యామసుందరం మీద శ్రీనివాసరావుకి వెర్రి కోపం వచ్చింది. ఆడవాళ్ళ హృదయాలు ఎంతకాలం మగవాళ్ళ చేతుల్లో నలిపివేస్తారు? పురుషుల ఆశయాలకు ఆశలకు కాంక్షులై బానిసలై ఆడవాళ్ళు ఎంతకాలం తుచ్చ జీవితం గడుపుతూ ఉంటారు. ఉండాలి. తనకింతవరకు ఏ బాలిక పైన ప్రేమ ఉద్భవింపలేదు. అట్టి ప్రేమ నిదానమైన బాలిక తను వ్యవసాయం మానివేయమంటే మానివేయవలసిందేనా? అవును. అలాంటి దివ్య బాలిక తన్ని మానేయమంటే తల వంచి ఒప్పుకోవలసిందే. ఈ ఆలోచనలో శ్రీనివాసరావు పరధ్యానంగా వ్యవసాయం సాగించాడు. ఆయన పరధ్యానం పెద్ద పులి చూసి, ఏమండి ఈవేళ అదోగా ఉన్నారు అన్నారు. అంటే పెద్ద పులి అన్నమాట. అది కాదు, ఇది కాదు, పొలం దున్నటం ఇవాళ పూర్తి చేయాలి సోమన్న. మా ఎరుక నిద్రపోతోంది బాబు అంటే, నా నిద్ర ఈ ఎద్దుల్లోనే ప్రతిఫలిస్తోంది సోమాయ్ అని చెప్పి ఈ కథాన్ని అలాగా మన పాపిరాజు గారు దీన్ని ముగించారు. సో మనం కూడా ఈ కథను ముగించి మళ్ళీ తర్వాత వేరొక కథతోటి మళ్ళీ ఇదే తరంగిణి కథా సంపుటిలో మళ్ళీ ఇంకొక కథ మనం తర్వాత చదువుకున్నాం. సో ఈ సెషన్కి ఇంతవరకు